హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మస్తాన్ టెక్ ఛానల్. ఫస్ట్ టైం నేను నా ఛానల్లో మొబైల్స్ గురించి రివ్యూ ఇవ్వబోతున్నాను. వివో V25 Pro అలాగే వివో V25 ఈ రెండు మొబైల్స్ గురించి నేను ఈరోజు ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్తో మీ ముందుకు రావడం జరిగింది. రెండు మొబైల్స్లలో ఏ మొబైల్ బెస్ట్ అనేది నేను చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. ఈ టోటల్గా ఈ మొబైల్స్ రెండింటి గురించి నేనైతే చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఒక మొబైల్ సిరీస్లో పెద్ద మొబైల్ రిలీజ్ అయ్యాక ఒక చిన్న మొబైల్ రిలీజ్ అయితే అవుతుంది. ఫస్ట్ వివో Pro రిలీజ్ చేశాక వివో V25 అనే మొబైల్ని అయితే సెప్టెంబర్ 15న రిలీజ్ చేయబోతున్నారు. ఎస్పెషల్లీ వివో V25 Pro అలాగే వివో V25 రెండు మొబైల్స్ కూడా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీకి అయితే చాలా యూజ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ మనం చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ టాప్ ప్లేస్లో వచ్చేసి ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి ఒక వాటర్ మార్క్ అయితే ఇవ్వడం జరిగింది మొబైల్ పైన. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ మొబైల్స్ ఎస్పెషల్లీ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఫ్రీలో కోసం అయితే ఈ మొబైల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. యూట్యూబ్ వీడియోస్కి, లాగర్స్కి అలాగే షార్ట్ ఫిల్మ్స్ చేసేటోళ్ళకైతే 100% జెన్యూన్గా ఈ మొబైల్స్ తీసుకొని అయితే మనం యూజ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. ర్యామ్ కానీ, రోమ్ కానీ, ప్రాసెసర్ కానీ అన్నీ కూడా మీకైతే చెప్పడానికైతే నేను మీ ముందుకైతే రావడం జరిగింది. చూద్దాం. లైట్ గ్రీన్ మనం చూడొచ్చు. బిల్ట్ వచ్చేసి ఈ మొబైల్ యొక్క బ్యాక్ కలర్స్ వచ్చేసి కలర్ చేంజింగ్ కంప్లీట్గా. V25 Pro వచ్చేసి దీంట్లో రెండు కలర్స్ ఉంటున్నాయి, బ్లాక్ కలర్, బ్లూ కలర్. దీంట్లో వచ్చేసి సేమ్ గ్రీన్ కలర్, బ్లాక్ కలర్. మరి బ్లాక్ కలర్లో వచ్చేసి మనకు కలర్ చేంజింగ్ ఆప్షన్ అయితే లేదు. జస్ట్ ఈ రెండు వేరియంట్లలో మాత్రమే మనకు కలర్ చేంజింగ్ ఆప్షన్ అయితే ఉంది. చూద్దాం. ఇప్పుడు మన బ్యాక్ వచ్చేసి టోటల్గా మనకు ఇలా రెండు కెమెరాలు ఉన్నాయి, రేర్ కెమెరాలు. అలాగే కింద వచ్చేసి మనకు మైక్రో కెమెరా. మనకు చిన్న చిన్న థింగ్స్, ఫ్లవర్స్ని మనం షూట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. రెండు రేర్ కెమెరాల కింద మనకు మైక్రో కెమెరా అయితే ఇవ్వడం జరిగింది V25 Pro వచ్చేసి. అలాగే V25 వచ్చేసి రెండు రేర్ కెమెరాలు, సైడ్కి వచ్చేసి మైక్రో కెమెరా ఇవ్వడం జరిగింది. జస్ట్ చేంజెస్ ఈ రెండు మాత్రమే. మైక్రో కెమెరా జస్ట్ చేంజ్ చేశారు. ఇక్కడ మనకు సైడ్కి ఇచ్చాడు, ఇక్కడైతే కింద ఇచ్చాడు. ఈ విధంగా మనకు బ్యాక్ కెమెరాలు అయితే వచ్చేసాయి. ఫ్లాష్ వచ్చేసి సేమ్ లెడ్ ఫ్లాష్, రెండింటికి ఈక్వల్ ఫ్లాష్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం ప్రింట్ చూసేస్తాం. బిల్ట్ క్వాలిటీ వచ్చేసి ఈ విధంగా ఉంది. ప్రింట్ డిస్ప్లే చూద్దాం. ఇప్పుడు V25 Pro వచ్చేసి కర్వ్ డిస్ప్లే ఇవ్వడం జరిగింది. V25 వచ్చేసి మనకు నార్మల్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. రెండు వచ్చేసి AMOLED డిస్ప్లేలే. చూసినట్లయితే 12 పంటచ్ OS, డివైస్ నేమ్ వచ్చేసి వివో V25. అలాగే ఇక్కడ మనకు రైట్ సైడ్ చూసినట్లయితే పంటచ్ OS, డివైస్ నేమ్ వచ్చేసి V25 Pro. మనం రెండు మొబైల్స్ అయితే మన దగ్గర ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ప్రాసెసర్ వచ్చేసి ఇక్కడ 2.4 GHz డైమెన్సిటీ 900 ఆక్టా కోర్. అలాగే మరి V25 Proలో అయితే చూసినట్లయితే 3.0 GHz డైమెన్సిటీ వచ్చేసి 1300 ఆక్టా కోర్ ప్రాసెసర్ అన్నమాట. అలాగే ర్యామ్ చూద్దాం. వివో V25 ర్యామ్ వచ్చేసి 8+8GB ర్యామ్. అలాగే V25 Pro వచ్చేసి 8+8GB ర్యామ్. రెండు ఈక్వల్గా ఉన్నాయి. అదనంగా మనకు దీంట్లో ఫీచర్ ఏంటంటే మనకు 8GB ర్యాము పుల్ అయినట్లయితే ఎక్స్టర్నల్గా మనం 8GB ర్యామ్ని అయితే యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సేమ్ రెండు మొబైల్స్లో ఈ ఫీచర్ అయితే తీసుకురావడం జరిగింది అడ్వాన్స్గా. అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 12, దీంట్లో కూడా ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 12. ఫోన్ స్టోరేజ్ వచ్చేసి సేమ్ 128GB రెండు ఇలా ఉన్నాయన్నమాట. మనకు ర్యామ్ వచ్చేసి 8GB నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ మొబైల్స్లలో. అలాగే 12GB ర్యామ్, 256GB రోమ్ వరకు అయితే మనకు ప్రజెంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇన్ ఫ్యూచర్లో మనకు అప్డేట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే మనకు V25 చూసినట్లయితే మనకు ఈ విధంగా ఉంది డిస్ప్లే. ఈ విధంగా మనకు బిల్డ్ క్వాలిటీ అయితే కనిపిస్తూ ఉంది చుట్టూ చూసినట్లయితే. అలాగే V25 Pro చూద్దాం బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో. ఏదైనా ఒక వస్తువును
బ్యాక్ సైడ్ మనం ఇలా ఉంచినట్లయితే ఆ వస్తువు యొక్క ఆకారం ఆ డిస్ప్లే పైన మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నేనైతే ఒక లీప్ని అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంచాను. మనకు సన్లైట్ అవసరం కాబట్టి ఇప్పుడు వెదర్ కూల్గా ఉండడంతో నేను మొబైల్ ఫ్లాష్ లైట్తోనైతే కొంచెం టెంపరేచర్ టైప్ అయితే నేను హీట్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఇలా కొద్దిసేపు చేశాక మనకు ఆ లీప్ యొక్క షేప్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఇలా కొద్దిసేపు అయితే హీట్ అయితే చేశాను ఫ్లాష్ ద్వారా. అలాగే మనకు కలర్ చేంజ్ కూడా కనిపిస్తుంది. సైడ్ వచ్చేసి బ్లూ కలరు, లైట్గా గ్రీన్ కలర్ అయితే మనకు కనిపిస్తుంది. కంప్లీట్గా మనకు కలర్ చేంజింగ్ మొబైల్ అన్నమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు కలర్ చేంజింగ్ అయితే ఇప్పుడు స్పష్టంగా మనం చూడొచ్చు. ఇలా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇలా పర్మనెంట్ అయితే ఉండదు, జస్ట్ కొద్దిసేపు మాత్రమే మనకు ఆ షేప్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు V25లో చూసాం, సేమ్ V25 Proలో కూడా యాస్టీస్గా మనకు సేమ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సన్లైట్లో అయితే మనకి ఈజీగా త్వరగా మనకు ఆ షేప్ అయితే రావడం అయితే జరుగుతుంది. బట్ మనకు టెంపరేచర్ ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నది కాబట్టి కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం ఎలా ఉందో. చూశారు కదా, సేమ్ ఇలా ఉంది. ఇప్పుడు V25లో చూద్దాం. V25లో కొద్దిసేపు అయ్యాక ఆటోమేటిక్గా అయితే ఆ షేప్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. ఇలా కొద్దిసేపు మాత్రమే మనకు ఆ షేప్స్ అయితే కనబడటానికి అవకాశం ఉంది. ఇది బెటర్ ఆప్షన్ అన్నమాట. లేటెస్ట్ అంటే ఏ మొబైల్లో లేదు, జస్ట్ ఈ మొబైల్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనకు అదనంగా ఎక్స్ట్రా ఫీచర్ అనే చెప్పాలి. 1080x2460 పిక్సెల్స్ బెటర్ రిజల్యూషన్ V25. అలాగే V25 Pro వచ్చేసి 1080 2376 పిక్సెల్స్. అలాగే మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసి V25లో 50 మెగాపిక్సెల్. అలాగే V25 Pro వచ్చేసి 32 మెగాపిక్సెల్. అలాగే థిక్నెస్ చూసుకున్నట్లయితే V25 మొబైల్ వచ్చేసి థిక్నెస్ వచ్చేసి 7.39 mm. అలాగే V25 Pro వచ్చేసి 8.62 mm. బ్యాటరీ వచ్చేసి Vivo V25లో 4500 mAh. అలాగే Vivo V25 Proలో వచ్చేసి 4830 mAh. మెమరీ కార్డు జనరల్ వచ్చేసి మనకు V25లో సపోర్ట్ ఉంది, V25 Proలో సపోర్ట్ లేదు. అలాగే మనకు సిమ్ములు చూసుకున్నట్లయితే 2 సిమ్ములు వచ్చేసి GSM ప్లస్ GSM. అలాగే సేమ్ V25 Proలో కూడా ఈ ఆప్షన్ ఉంది. అలాగే సిమ్లు వచ్చేసి 2 కూడా నానో ప్లస్ నానో సిమ్లే. డిజైన్ వచ్చేసి 157.2 ఇంటూ 72.42 ఇంటూ 7.39 mm. అలాగే 158.9 ఇంటూ 73.52 ఇంటూ 8.62 mm. వెయిట్ వచ్చేసి 186 grams. అలాగే Vivo V25 Pro వచ్చేసి 190 grams. అలాగే సైజ్ వచ్చేసి 6.44 inches, 1080 ఇంటూ 2460 పిక్సెల్స్, 90 Hz. అలాగే 6.56 inches, 1080 ఇంటూ 2376 పిక్సెల్స్, 120 Hz. అలాగే ఫీచర్స్ వచ్చేసి కలర్ చేంజింగ్ ఫ్లూయిరైట్ ఏజీ గ్లాస్, HDR10+. అలాగే Vivo V25 Pro వచ్చేసి HDR10+, 1500 nits పీక్ అన్నమాట. రెండిట్లో మనకు డిస్ప్లే ఫీచర్స్ వచ్చేసి మనకు V25 Proలో అయితే అడ్వాన్స్గా ఇవ్వడం అయితే జరిగింది. మనం ఎంత ఎండలో ఉన్నా కూడా మనకు ఇండోర్లో ఎలాగ బ్రైట్నెస్ కనిపిస్తుందో ఫోన్, అలాగే అవుట్డోర్లో కూడా మనకు ఈ బ్రైట్నెస్ డిస్ప్లే అయితే మనకి ఈ విధంగా క్లారిటీగా క్లియర్గా అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఈ ఫీచర్స్ అడ్వాన్స్గా V25 Proలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. 2 మొబైల్స్ వచ్చేసి 5G బ్రాండ్స్ వచ్చేసి మొత్తం 8 బ్రాండ్స్, టోటల్ 2 కూడా ఈక్వల్గానే ఉన్నాయి. 5G బ్రాండ్స్ వచ్చేసి ఫింగర్ ప్రింట్స్ వచ్చేసి ఇన్బిల్ట్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్. అలాగే ఆడియో జాక్ వచ్చేసి 3.5 జాక్ అయితే ఇవ్వలేదు.
సి టైప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి మనం ఎక్స్టర్నల్గా యాడ్ చేసుకొని ఆడియో వినడానికి అయితే అవకాశం ఉంది. ఇప్పుడు కెమెరా ఒకసారి అయితే చూద్దాం. ఇప్పుడు సేమ్ రెండు మొబైల్స్లో సేమ్ కూడా మనకు ఆప్షన్ ఇక్కడ మనం చూడొచ్చు. మనం పోర్ట్రైట్ మోడ్లో అయితే మనం ఇప్పుడు ఉంచినాం. ఇప్పుడు ప్రోలో వచ్చేసి మనకు నైట్ మోడ్లో కూడా మనకు మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. V25లో అయితే మరి నైట్ మోడ్ అయితే కొంచెం ఆప్షన్ అయితే చాలా తక్కువగా ఉన్నదని చెప్పాలి. అలాగే ఫోటో మోడ్ చూద్దాం. ఫోటో మోడ్లో కూడా వచ్చేసి మరి ఈ విధంగా అయితే మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మోర్ ఆప్షన్కి అయితే చూద్దాం వెళ్ళి. ఇక్కడ హై రెజల్యూషన్ అని చెప్పేసి V25లో ఉంది. V25 ప్రోలో వచ్చేసి 64 మెగాపిక్సెల్ అని ఉంది. ఫ్యానో రెండు సేమ్ ఆప్షన్. లైవ్ ఫోటో ఓకే, స్లో మోషన్, టైమ్ ల్యాబ్స్, ప్రో, ఏఆర్ స్టిక్కర్స్, లాగ్ మూవీ. V25 ప్రోలో వచ్చేసి మరి లేటెస్ట్కి అయితే లాగ్ మూవీ అనేది ఒక ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. డాక్యుమెంట్స్ అలాగే ప్రో స్పోర్ట్స్, అలాగే డబుల్ ఎక్స్పోజర్, ఇందులో కూడా లాంగ్ ఎక్స్పోజర్ అలాగే డబుల్ ఎక్స్పోజర్ అని చెప్పేసి V25 ప్రోలో అయితే కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ అయితే తీసుకురావడం జరిగింది. డ్యూయల్ వ్యూ వచ్చేసి కెమెరా మనం ఒకేసారి రెండు అంటే ఫ్రంట్ క్యామ్ కానీ బ్యాక్ క్యామ్ కానీ యూజ్ చేస్తూ మన వీడియో రికార్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అవి చూద్దాం ఎలా వర్కౌట్ అవుతాయో. ఇప్పుడు 1xలో వీడియో చేస్తున్నాం. 2xలో చూద్దాం ఎలా ఉందో. 2xలో చూసినా కూడా వీడియో మనకు ఎక్కడ కూడా పిక్సెల్స్ అయితే అవుట్ అవ్వట్లేదు. చాలా నీట్గా క్లియర్గా మనకు వీడియో అయితే రావడం అయితే జరుగుతూ ఉన్నది. మనం ఇక్కడ చూసినట్లయితే 4K UHD 30 fps చేస్తున్నాం. 60 fps 1080లో చూద్దాం. మనకు 1080లో కూడా 60 fpsలో కూడా మరి ఈ విధంగా వీడియో రికార్డు అవ్వడానికి అయితే మనకి ఈజీగా ఉంది. అలాగే 4Kలో చూద్దాం. 4Kలో చూసినట్లయితే 60 fpsలో కూడా మరి ఎక్కడ కూడా ఆ వీడియో క్వాలిటీ అయితే తగ్గడం లేదు. యాస్టీజ్గా మనకైతే రావడం అయితే జరుగుతూ ఉంది. అలాగే ఫోటో చూస్తాం. వైడ్ ఎజురా జూమ్ చేసి మనం ఫోటో తీసినట్లయితే ఫోటో కూడా ఎక్కడ కూడా మనకు బ్లర్ అవ్వడం లేదు, పిక్సెల్స్ కూడా అవుట్ అవ్వడం లేదు. చాలా నీట్గా అయితే రావడం జరుగుతుంది. నాకు ఈ ఫోటో ఆప్షన్స్ అయితే దీంట్లో చాలా అంటే చాలా బాగా నచ్చాయి. స్టైల్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఫిల్టర్ చూసుకున్నట్లయితే నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. ఈ ఫోన్లో అడ్వాన్స్ ఫీచర్ వచ్చేసి ఆటో ఐ ఫోకస్ ఉంది. అలాగే బ్యూటీ వచ్చేసి హెయిర్ స్టైల్ కానీ స్కిన్ టోన్ కానీ ఐస్ కానీ మనకు నచ్చిన ఆప్షన్ అయితే ఎంచుకోవచ్చు. అలాగే బోకే ఆప్షన్ వచ్చేసి చాలా అడ్వాన్స్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు ఎంత బ్లర్ కావాలో అంత బ్లర్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నట్లు ఈ విధంగా బ్లర్ చేసుకోవచ్చు. నైట్ మోడ్ వచ్చేసి మనకు వితౌట్ లైట్లో అయితే మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం అయితే ఒకసారి చూద్దాం. 0 లైట్లో అయితే నేనైతే ఫోటో అయితే తీయడం అయితే జరుగుతూ ఉంది. ఫోటో కూడా చాలా నీట్గా అయితే రావడం అయితే జరిగింది. ఇంత స్పష్టంగా వచ్చింది. మనకు చాలా అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నైట్ మోడ్ ఆప్షన్స్ వచ్చేసి Vivo V25 అండ్ Vivo V25 Pro రెండిట్లో కూడా కెమెరా ఫీచర్స్ అయితే అల్టిమేట్గా ఉన్నాయి. Vivo V25లో వచ్చేసి సెల్ఫీ వీడియో కెమెరా వచ్చేసి 4Kలో మనం షూట్ చేసుకోవచ్చు. V25 ప్రోలో వచ్చేసి ఓన్లీ 1080 మాత్రమే అవకాశం ఉంది. అలాగే సెల్ఫీ కెమెరాతో కూడా బోకే ఆప్షన్లో అయితే మనం షూట్ చేస్తాం. ఇలా బ్లర్ ఆప్షన్ కొంచెం పెంచుకొని మనం బోకేలో తీసినట్లయితే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి టోటల్గా బ్లర్ అవుతుంది. మనకి ఎంత కావాలంటే అంత ఆప్షన్ అయితే ఎంచుకోవడానికి అయితే వీలుగా ఉంది. ఇప్పుడు ఆప్లో చూస్తున్నాం. బోకే ఆప్లో ఉంటే మాత్రం వెనక బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ అయితే లేదు, నార్మల్గా ఉంది. ప్రో స్పోర్ట్ మోడ్ అయితే చూద్దాం. మనం షేక్ అయినా లేకుంటే రన్నింగ్ చేసినప్పుడు కానీ
లేకుంటే జూమ్ చేసినప్పుడు కానీ మనం కదిలినప్పుడు కానీ ఫోటోలు తీస్తే మాత్రం ఫేస్ ఎలాంటి షేప్ అవుట్ అవ్వదు, బ్లర్ అవ్వదు, యాస్టీస్గా ఫొటోస్ అయితే వస్తాయి. ప్రో స్పోర్ట్ మోడ్ ఆఫ్ చేసి అయితే మరి ఫొటోస్ అయితే తీద్దాం. ఎలా వస్తాయో ఒకసారి ఆప్షన్ కూడా మీకైతే చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. V25 వచ్చేసి 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, V25 Pro వచ్చేసి 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఛార్జర్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. ఇంకోటి అడ్వాన్స్ ఫీచర్ ఏంటంటే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఫింగర్ ప్రింట్స్ని అయితే అట్రాక్ట్ అయితే చేయట్లేదు. రెండు మొబైల్స్ కూడా చాలా బాగున్నాయి. చూద్దాం. ఇప్పుడు మనకు ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ అయితే కనిపించడం లేదు. ఈ ఒక్క ఫీచర్ అయితే అడ్వాన్స్గా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మామూలుగా అంతకుముందు మొబైల్స్లో అయితే మనకు టచ్ చేయగానే ఫింగర్ ప్రింట్స్ అయితే ఈజీగా ఏర్పడేది. చూశాక ఫ్రెండ్స్, ఈరోజు వివో V25 వర్సెస్ వివో V25 Pro రెండు మొబైల్స్ గురించి నేనైతే పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నా సజెషన్ వచ్చేసి తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్స్ అనేది మరి వివో V25నే తీసుకోవాలని చెప్పేసి నేను సజెషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 4Kలో ఉంది. అలాగే బిల్ట్ క్వాలిటీ వచ్చేసి కూడా ఈ మొబైల్ బాగుంది. మనకు వచ్చేసి ఆపిల్ మోడ్లో అయితే ఈ బిల్ట్ క్వాలిటీ అయితే మనకు కనిపిస్తూ ఉంది. గ్రీన్ కలర్లో అయితే మనకు బ్యాకప్ కవర్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో ఉంది. దాదాపు నాకు తెలిసి ఇంకో అడిషనల్గా ఫీచర్స్ V25 Pro కంటే V25లో ఏంటంటే SD కార్డు కూడా మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. V25 Proలో అయితే SD కార్డు లేదు. ఇంటిబిల్ట్గా వచ్చిన 256 లేదా 128 జీబీనే మనం వాడుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దీంట్లో అయితే అలాంటి ఆప్షన్ లేదు. మనం SD కార్డు వాడుకోవడానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి నేను V25 Pro కంటే V25నే సజెషన్ చేస్తా. ఫీచర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. జస్ట్ కొంచెమే నాకు తెలిసి కొంచెమే తేడా ఉన్నాయి. కాబట్టి మనం తక్కువ బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీ మొబైల్ని తీసుకోవాలంటే V25ని నేను సజెషన్ చేస్తున్నా. V25 బెస్ట్ అనేది నా సజెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కానీ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.